సాధారణంగా హీరో లేదంటే హీరోయిన్ లేదంటే స్టార్ స్టేటస్ అందుకున్న సెలబ్రిటీలు అలాగే జనాల్లో మంచి క్రేజ్ ఉన్న వారితో యాడ్స్ చేయించడానికి కంపెనీలు పోటీ పడతాయి. తమ ప్రోడక్ట్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంచి ఫాలోయింగ్ ఉన్న వారిని ఎంచుకుంటాయి. అయితే అప్పటికే ఆ యాడ్స్లో స్టార్ హీరోలు చేస్తున్నప్పటికీ క్రేజ్ పరంగా కొత్త వారిని తీసుకొస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోలు కూడా వాణిజ్య ప్రకటనల కోసం భారీ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ రికార్డులు సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన్ను థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. తాజాగా బన్నీ థమ్సప్ కొత్త యాడ్లో నటించారు. ఈ యాడ్ను థమ్సప్ తన సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఈ యాడ్లో సిచ్యువేషన్ ఎలాంటిదైనా ఒక్క సిప్ చేయి, దమ్ముంటే చూపించాలన్న బన్నీ డైలాగ్ అదిరిపోయింది. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు థమ్సప్ ఫ్యాన్స్ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే గతంలో థమ్సప్కి బ్రాండ్ అంబాసిడర్లుగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు వ్యవహరించారు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఇటీవల పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకొచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. దాదాపు 1850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం పుష్ప 2 భారీ అంచనాల మధ్య విడుదలై ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ను ఉపయోగించుకొని బన్నీ యాడ్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే పలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు రీసెంట్గా థమ్సప్ యాడ్లో నటించాడు. ఒకప్పుడు ఈ బ్రాండ్కి మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించగా ఆ తర్వాత పోకిరి సినిమా క్రేజ్తో మహేష్ బాబు చేతుల్లోకి ఈ ప్రోడక్ట్ కాంట్రాక్ట్ వెళ్ళిపోయింది. అలా 2006 నుంచి 2023 వరకు మహేష్ బాబు మాత్రమే ఈ బ్రాండ్కి అంబాసిడర్గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆ బ్రాండ్ని అల్లు అర్జున్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. పుష్ప 2 సినిమా విడుదలకు ముందు థమ్సప్ కాంట్రాక్ట్ను తీసుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఈ యాడ్ టెలికాస్ట్ అవుతోంది. మొత్తానికైతే అల్లు అర్జున్ క్రేజ్ను బట్టి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని సమాచారం. అంతేకాదు ఈ కాంట్రాక్ట్కు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉందని చెప్పాలి. ఒక్కో యాడ్ వీడియో చేయడానికి ఆయన 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్గా తీసుకున్నారట. ఇది ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్ రెమ్యునరేషన్ అని కూడా చెప్పొచ్చు. ఒకప్పుడు మహేష్ బాబు ఒక్కో థమ్సప్ యాడ్ కోసం 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ దానికి 2 ఇంతలు ఎక్కువగా తీసుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక మరో 5 ఏళ్ల పాటు ఈ కాంట్రాక్ట్ అల్లు అర్జున్ చేతుల్లోనే ఉంటుందని చెప్పొచ్చు. ఇకపోతే అల్లు అర్జున్ సెలెక్టివ్గా బ్రాండ్స్ ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు ఈ బ్రాండ్స్ ద్వారానే ఏడాదికి కొన్ని కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారట. ఇక ఇటీవల రిలీజ్ అయిన పుష్ప 2, బాహుబలి 2 రికార్డులను కూడా బద్దలు కొట్టినట్టు వెల్లడించింది ఆ మూవీ టీం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించింది. సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయలు కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ త్వరలోనే దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమాలో నటించబోతున్నాడు. భారీ బడ్జెట్తో మైథలాజికల్ సబ్జెక్ట్తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో ఘన విజయాన్ని సాధించాయి. దీంతో అల్లు అర్జున్ రాబోయే చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.